seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈయన వెళ్ళిపోయిన వెంటనే అనమాట ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఈయనకి. సో లాస్ట్ వ్లాగ్లో నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ వరకు చెప్పాను. దాని తర్వాత వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి కంటిన్యూ చేయలేదు. సో దాన్ని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. వీడికి అసలు తెలియదు కదా ఈయన వెళ్ళిపోయినట్టు. వీడి పాటికి లేసాడు. యూజువల్గా రొటీన్ ఏంటంటే లేవంగానే ఆయన్ని నన్ను చూస్తాడు. ఈయన కాఫీ పెడుతుంటారు, నేను మిగిలిన పనులు చేస్తూ ఉంటాను. సో వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చుంటాం అనమాట. కానీ ఆ రోజు మాత్రం ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చోలేదు. ఇలా ఇంకా బెడ్ మీద కూర్చునే ఉన్నాము, దొర్లుతూ ఉన్నాము, పాటలు పెట్టుకున్నాము. వాడికి అంతా కొత్తగా వింతగా ఉందన్నమాట. బట్ ఆ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంత తెలీదు. కానీ ఆడుకుంటా ఉన్నాడు ఇలాగా. నానేరి నాన్న కిసి పిటిసి నాకు మాత్రం ఏదో భయంకరమైన పెయిన్ అనమాట మనసంతా. అది ఇంకా అది ఫస్ట్ డేనే, ఇంకా ఒక 10 days ఉండాలి. ఎట్లా అనుకుంటూ మైండ్లో ఒక్కటే ఆలోచన అండ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకున్నాను. దేవుడి పాటలు వింటే కొంచెం నాకు చాలా ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఏదన్నా ఏడుపు అనిపించినా కూడా ఆ పాటలు వింటూ ఏడ్చేస్తా. సో కొంచెం రిలాక్స్ అయిపోతాను అనమాట ఏడవంగానే. ఎందుకంటే అది లోపల పెట్టుకుంటే ఇంకా 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 టెన్షన్గా కోపం పెరిగిపోతూ సో అలా ఉంటుంది రకరకాలుగా. అది ఏడ్చేసానంటే ఇంకా నార్మల్ అయిపోద్ది. ఈ నెల వరకు ఏడుపు కంట్రోల్ చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏడవకూడదు, హ్యాపీగా పంపించాలి అని చెప్పి చాలా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అసలు పడుకోలేదు ఆ రోజు నైట్. నేను అసలు 2 o'clock నుంచి నాకు అసలు నిద్ర లేదు. 3 o'clockకి ఈయన లేపాను. ఈయన లేచి తయారయ్యేటప్పుడు మళ్ళీ నేను ఎట్లా పడుకుంటాను, ఇంకా ఆ టైంలో ఏదో ఒక పని ఉంటుంది కదా. సో అది ఇది సర్దుకోవడము, ఈయన అన్నీ పెట్టుకున్నారు లేదో చెక్ చేయడం, మళ్ళీ ఏమన్నా మిగిలిన అన్నీ తీసుకుని ఇలా అందుబాటులో పెట్టడం, ఇంకా అలా చేస్తూ ఉన్నాను పనులు. ఈయన క్యాబ్ బుక్ చేశాను, వెళ్ళిపోయారు. టేక్ ఆఫ్ అయ్యే వరకు మాట్లాడతాను కదా ఆబ్వియస్గా, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఫ్లైట్ మొత్తం 14 hours జర్నీ అనమాట. సో ఆ టైం అంతా మాట్లాడడానికి అవ్వదు. ట్రాన్సిట్ ఆమ్స్టర్డామ్లో ఉంది, అది కూడా ఎక్కువ టైం లేదు. అక్కడే ఇమిగ్రేషన్ అవ్వద్దు కాబట్టి సో టైం సరిపోదో అదంతా ఉండిందనమాట ఆలోచన. నాతో మాట్లాడడానికి అంత టైం సరిపోదు అని చెప్పి అలా మెలుకునే ఉన్నాను. ఇంకా ఈయన టేక్ ఆఫ్ అయ్యే వరకు మాట్లాడుతూనే ఉన్నారు నాతోటి. ఇంకా వాళ్ళ కొలీగ్స్, ఒక ఆవిడ ఇక్కడ స్టాక్హోమ్ నుంచి వెళ్తుంది, ఇంకో ఇద్దరు గోతెన్బర్గ్ నుంచి జాయిన్ అవుతున్నారనమాట. ఆమ్స్టర్డామ్లో కలుస్తారు వాళ్ళిద్దరూ. వీళ్ళిద్దరేమో ఇక్కడ స్టాక్హోమ్ నుంచి బయలుదేరారు. ఇంకా ఆవిడ అంటాం అనమాట, మరి టైం డిఫరెన్స్ అక్కడికి స్టాక్హోమ్కి సియాటల్కి టైం డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, మరి ఆ టైంలో ఎలా మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు మీరు, మరి మాట్లాడుతున్నారు ఇప్పుడు అని చెప్పి అంటా ఉండింది. నాకు సరే ఎట్లున్నా కూడా అంటే మనకు ఒక విల్లు ఉంది అంటే దారి ఎలా అయినా ఎత్తుక్కుంటూ ఉంటారు చూడండి. మాట్లాడాలి అని అనుకుంటే కనుక దారి ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటాం మనము. ముఖ్యంగా పిల్లల కోసం, ఎందుకంటే పిల్లలు ఒక్కటే అడుగుతూ ఉంటారనమాట. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు నాన్న ఏమైనా ఫోన్ చేశారా, నాన్న మెసేజ్ చేశారా, ఇదే అనమాట. ఇంకా సరేలే చూద్దాం, టైం డిఫరెన్స్దే ఉంది, పెద్ద విషయం కాదు అని అనుకుంటా ఉన్నా. కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఒక పక్కన ఏడుపు వస్తుంది, ఒక పక్క కంట్రోల్ చేసుకుంటున్నా. అండ్ కుట్టోడికి ఇలాగ కిటికీ వ్యూ చూపించుకుంటూ స్మూతీ పెడుతున్నా అనమాట. వాడికి నచ్చింది కదా, లాస్ట్ 2 vlogs బ్యాక్ చెప్పాను స్మూతీస్ నచ్చినాయి అని. ఇంకా అలాగా అనమాట. ఆ రోజు క్లైమేట్ అయితే ఇలా ఉంది, ఫుల్ ఫాగీగా. చెప్పాను కదా, టేక్ ఆఫ్ అయినప్పుడు అసలు కనిపించనే లేదు. యూజువల్గా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫ్లైట్స్ చక్కగా కనిపిస్తాయి ఇంటి దగ్గర కిటికీలోంచి. ఆ రోజే అలా అయిందనమాట. ఇంకా క్లైమేట్ అయితే ఇలా ఉంది. కాసేపు అలా కూర్చునే ఉన్నాం. వీడు ఆ రోజు 6:30 ఆ టైంకి లేచిపోయాడు. వీడికి ఏంటో మరి, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం 6 o'clockకి లెగుస్తాం మేము. ఆ టైంకి వీడు కూడా లేచిపోయి ఇంకా అప్పటి నుంచి పడుకోవట్లేదు అనమాట. అలానే ఉంటున్నాడు. ఇంకా సరేలే ఎలాగో లేచాడు కదా అన్నట్టుగా ఇంకా నా పని నేను స్టార్ట్ చేసేసుకున్నాను. కూర్చునే ఉంటే ఇలా అవ్వదు, ముందు వంట అయిపోయిందంటే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి
ఆ రోజైతే ఫాస్ట్గా వంట చేసేసాను, ఇంకా వ్యాక్యూమ్ పెట్టాను, తడిబట్ట పెట్టాను, అసలు ఏమీ పే చేయలేదన్నమాట. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, సాటర్డే ఆ రోజు. సో హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. నేను ఇంకా వంట ఏంటంటే వంకాయ టమాటా చేశాను, ఇంకా కట్టిపప్పు తాలింపు పెట్టాను అనమాట, పెసరపప్పు తాలింపు. ఇంకా అది చేశాను, తిన్నాను, పిల్లలు తిన్నారు. వాడు పడుకున్నాడు శుభ్రంగా, మధ్యాహ్నం అంతా పడుకున్నాడు. మధ్యలో ఈయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఈ వ్లాగ్లో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో పెట్టాను నేను ఈయన అకామిడేషన్. అక్కడ చాలా పెద్ద విల్లా ఇచ్చారు, చాలా బాగుంది, మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక సిరీస్లో చేద్దామని, ఇక్కడ నుంచి ఈ వ్లాగ్ నుంచి లేదంటే లాస్ట్ వ్లాగ్ నుంచి సిరీస్లో పెడదామని. ఏంటంటే నేను ఇక్కడ, మా వారు అక్కడ సియాటల్లో అన్నట్టు. ఆయన అక్కడ తీసిన, అంటే ఆబ్వియస్లీ ఇవాళ మండే నుంచి కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోపలైతే వీడియోస్ తీయటం అట్లాంటివి అలౌడ్ ఉండవు, ఎందుకంటే నాన్ డిస్క్లోజర్ ఏరియాస్ అవంతాని. సో అక్కడైతే మొత్తం షేర్ చేయడానికి అవ్వదు. బట్ ఆయన తిరిగే ప్లేసెస్ కానివ్వండి, ర్యాండమ్ బిట్స్ అక్కడ ఇక్కడ బిట్స్ అండ్ పీసెస్ లాగా నేను ఇక్కడ వ్లాగ్ చేస్తూ ఆయన అక్కడ నాతో షేర్ చేసినవన్నీ నేను మీతో కూడా చూపిస్తాను. సో దట్ నా ద్వారా మీరు కూడా యూఎస్ని ఒక రౌండ్ చూసినట్టుగా అనిపిస్తుంది అండ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంటుంది అంటారు నాకు కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ బ్లాగ్ నుంచి అయితే ఈ వ్లాగ్ నుంచే షేర్ చేస్తాను, ఎందుకంటే అకామిడేషన్ది విల్లా ఇచ్చారనమాట. సో అదంతా పెట్టాను నేను లాస్ట్ పీస్ ఈ బ్లాగ్లో. సో లాస్ట్ వరకు చూడండి. సో యా, ఇంకా మధ్యాహ్నం పడుకున్నాడు, లేసాడు. ఈయన ఏంటంటే మార్నింగ్ 6 o'clock ఇక్కడ ఎక్కే స్టాక్హోమ్లో, 8:30కి ఆమ్స్టర్డామ్లో దిగారు. మళ్ళీ అక్కడ ఫ్లైట్ 10:15కో ఏమో. సో ట్రాన్సిషన్ ఏంటంటే దిగారు, ఇంకా ఇమిగ్రేషన్ అయ్యింది, ట్రాన్సిట్ ఫ్లైట్ బోర్డ్ చేశారు. అంతా మాట్లాడుతూ ఉన్నారు నాతోటి, అంటే ఎక్కువసేపు కాదు, జస్ట్ అలాగా, ఎందుకంటే పక్కన కొలీగ్స్ ఉన్నారు కదా, సో ఏమనుకుంటారో ఏమో అన్నట్టు ఒక భయం అనమాట. మరీ ఎంత పిచ్చి ఏంటి మాట్లాడుకోవడం అని చెప్పి. కానీ అదేంటో అర్థం కాదు, కానీ ప్రతి విషయం చెప్పుకుంటే మేము ఆగలేమన్నమాట, మాట్లాడుతూనే ఉంటాం కంటిన్యూస్గా, అసలు ఉండలేము మాట్లాడకుండా. అది మిగిలిన వాళ్ళకి పిచ్చిలాగా అనిపించవచ్చు, బట్ మాకేంటంటే మాకు అది అలవాటు అయిపోయింది. మేము అలా చేయకపోతే మాకేంటో అలా ఉంటుంది, అయ్యయ్యో అని చెప్పి వాళ్ళు ఏంటి అసలు సరిగ్గా మాట్లాడలేదే అన్నట్టుగా అలా అలవాటు అయిపోయింది ఓవర్ ది ఇయర్స్. సో ఏం మరి ఇది పిచ్చి అంటారో లేకపోతే ఏమంటారో, ఇంకా బాగోదులే అన్నట్టుగా ఊరికనే అట్లా ఏమంటారు ఫార్మాలిటీకి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ అయింది, ఇమిగ్రేషన్ అయింది, సో అలా చెప్పుకుంటూ పోయారు అనమాట. ఇంకా బోర్డ్ అయింది ఆమ్స్టర్డామ్ నుంచి సియాటిల్ ఫ్లైట్ కూడా. అక్కడ ఏంటంటే ఫ్లైట్లో కేఎల్ఎం డెల్టా ఎయిర్లైన్స్ ఉంది, ఫ్లైట్లో నెట్ తీసుకుంటాను చాట్ చేయొచ్చులే అని అన్నారు. నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా, ఎంతకీ మెసేజ్ చేయట్లేదు. నాకు ఇంకా పిచ్చి పుట్టి ఎప్పుడుకో నేను అన్నాను, ఇంకా నెట్ కొనుక్కోలేదా మీరు, మెసేజ్ చేయట్లేదు ఏంటి అని. వెళ్ళలేదు మెసేజ్, ఆబ్వియస్లీ నెట్వర్క్ ఉండదు కదా గాల్లో ఉంటే. సరే ఇంకెప్పుడుకో ఇంకా ల్యాండ్ అవుతున్నారు, అయినా ఇంకొక 2 hours అనగా మెసేజ్ చేశారనమాట. అప్పుడు వచ్చిందంట ఇంటర్నెట్. నేను ఇంకేంటంటే నాకు టెన్షన్ అయిపోయింది, ఎంతకీ మెసేజ్ చేయట్లేదు, ఎక్కడి వరకు వెళ్ళిందా ఫ్లైట్ ఏంటా అని చెప్పి నేను ట్రాక్ చేయడం మొదలెట్టా. నాకు ఈయన ఫ్లైట్ నెంబర్ కూడా ఇవ్వలేదు, బోర్డింగ్ పాస్ది జస్ట్ ఫోటో పెట్టారనమాట. సో ఆ బోర్డింగ్ పాస్లో ఫ్లైట్ నెంబర్ ఉంటుంది కదా, ఇంకా ఆ నెంబర్ తోటి ఫ్లైట్ ట్రాక్ చేయడం మొదలెట్టాను. అప్పుడు తెలిసింది ఏంటంటే ఇంకో 2 hours ల్యాండ్ అవుతారు, అండ్ ఓషన్ నుంచి కాకుండా కెనడా ఎయిర్స్పేస్ నుంచి, సో నార్త్ పోల్ సైడ్ నుంచి ల్యాండ్ వైపు నుంచి తీసుకుని వెళ్ళాలి, సేఫెస్ట్ రూట్ అనమాట. అమ్మయ్య అనుకున్నాను, ఇంకా చూసి ఓకే ఇంకో 2 hours ల్యాండ్ అవుతున్నారులే, ల్యాండ్ అయినాక మాట్లాడచ్చులే అన్నట్టుగా. బట్ టైం డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడికి అక్కడికి 8 hours డిఫరెన్స్. సో 8 hours వెనక్కి ఉంటుంది వాళ్ళకి టైము మాకన్నా. సాటర్డే ఎక్కారు ఫ్లైట్, మళ్ళీ సాటర్డేనే దిగుతారు, అది కొంచెం వింతగా అనిపించింది అనమాట ఈయనకి. అండ్ జెట్ లాగ్ కూడా చాలా టూ మచ్ ఉంటుంది, బట్ యా ఏం చేయలేము ఎందుకంటే టైం లేదు. దిగంగానే మళ్ళీ అకామిడేషన్ అక్కడ నుంచి 45 minutes అంట. సో కార్ బుక్ చేసుకున్నారు ఒక 2 రోజులకి, అది కార్ తీసుకుని వెళ్ళాలి, కొలీగ్స్ తోటి టైం స్పెండ్ చేయాలి, సో చాలా హెక్టిక్గా ఉండబోతుంది ఆయనకి అని అన్నారనమాట.
సరే ఇంకా 2 అవర్స్ ఉన్నాయి కదా! ఇంకా అలా మాట్లాడుతా ఉన్నారు. ఏమి ఫుడ్ పెట్టారు అయన్నీ అయితే చెప్పారు. అవన్నీ మీతోటి ఈ వ్లాగ్‌లో ఫోటోస్ అనేవి షేర్ చేస్తాను. ఏమేమి ఫుడ్ పెట్టారు ఏంటి అని. చాలా బాగుందంట ఫుడ్ మాత్రం ఫ్లైట్‌లోని చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. యాక్చువల్‌గా ఈయన ఫుడ్ ఆప్షన్ పెట్టుకోవడమే మర్చిపోయారు. నేను అడిగే వరకు ఈయనకు గుర్తులేదు ఫుడ్ ఆప్షన్ పెట్టుకోలేదని చెప్పి. నేనన్నా ఏం పెట్టారు? ఏం తిన్నారు? ఎలా ఉండింది? అని చెప్పి. అయ్యో! నేను అసలు ఫుడ్ ఆప్షనే పెట్టుకోవడం మర్చిపోయాను అని చెప్పి ఇంక అప్పటికప్పుడు తీసుకొని వస్తారు కదా మీల్స్. సో, ఇంకా అలాగా ఇచ్చారంట. అన్ని చికెన్ వెరైటీ బట్ చాలా బాగుందంట. ఇంకా అట్లా అయింది. మేమేంటంటే ఇక టైం పాస్ చేయడానికి అసలు ఎప్పుడు ఆడింది ఏంటో కార్డ్ గేమ్స్ ఈయన ఆఫీస్ వాళ్ళు పాత కంపెనీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇది ఇంతవరకు ఓపెన్ చేయలేదు 5 సెకండ్స్ గేమ్ అని చెప్పి. ఆ కార్డ్స్‌లో క్వెషన్స్ ఉంటాయి. అండ్ అవర్ గ్లాస్ లాగా ఒకటి ఇచ్చారు. దాంట్లో చిన్న చిన్న పోస్టులు ఉన్నాయన్నమాట. అవేంటంటే ఇట్లా తిప్పి పెట్టంగానే డౌన్‌కి వచ్చేస్తాయి. సో, 5 సెకండ్స్ లోపు ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్పాలన్నమాట. చెప్పలేదు అంటే పాయింట్లు పోయినట్టు. చెప్పారంటే పాయింట్ వచ్చినట్టు. సో, అలాగా గేమ్ ఆడుతూ ఉన్నారనమాట ఇంక పిల్లలు. అది స్వీడిష్‌లో ఉండింది ఆ కార్డ్ గేమ్స్. సో, ట్రాన్స్‌లేట్ చేయడానికి తిప్పలు పడతా ఉన్నాం అటు ఇటు. ఇంకా సరేలే అని పిల్లలకి యాపిల్ కట్ చేసిస్తే వీడు కూడా తింటాను అన్నట్టుగా ఎగబడ్డాడు. సరేలే అని చెప్పి ఒక ముక్క ఇలా పెడుతున్నా అనమాట. వాడు ఎక్కడ మళ్ళీ పెద్ద ముక్క పెట్టేసుకుని చోక్ అవ్వద్దా అని చెప్పి టెన్షన్‌గా నేనే చేత్తో పట్టుకుని కొరికించుకుంటా ఉంటే చిన్న చిన్నగా కొరుకుతా ఉన్నాడనమాట. సో, ఇలాగా అంటే స్లోగా అలవాటు చేద్దాం సాలిడ్స్ ఈ టైంకి మరీ ప్యూరీస్ కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగా పెట్టాలి. కానీ వీడు అస్సలు ఇష్టపడడనమాట అలాగా. కంప్లీట్‌గా జ్యూస్ లాగా ప్యూరీ లాగా ఉంటేనే తింటున్నాడు. లేదంటే అసలు ఎక్కట్లేదు. అండ్ ఈ మధ్యన అది కూడా తినటం కొంచెం తగ్గించేశాడు. పైన పళ్ళు వస్తున్నాయి. ఆ ఇరిటేషన్ వలనో ఏమో అసలకి ఫుడ్ అంటేనే వాడికి చిరాకు వస్తుందనమాట. మా మమ్మీ ఏమో నీ ఫీడింగ్ కొంచెం తగ్గిస్తే ఫుడ్ మీద ధ్యాస పెరుగుద్ది. లేదంటే వాడు ఫుడ్ తగ్గించేస్తాడు అని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కువ ఏం లేదు పడుకునేటప్పుడు ఆ టైంలోనే కానీ కూడా తినట్లేదు. ఇంకా మేమేమో 'లైలా' సినిమా చిత్రం టీవీ ఐటీఏ అంటారా ఆ డిష్‌ని ఏదో అది పెట్టారు. పెట్టించారు కదా! ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతుందని. ఇంకా సరే సినిమాలు దానిలో చాలా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనివి ఆహాలో అట్టా ఇట్టా ఇస్తా ఉంటారు కదా! సో, దాంట్లో వస్తాయన్నమాట అవన్నీ. 'లైలా' సినిమా కనిపిస్తే సరేలే ఇదేదో కామెడీ సినిమా అని విన్నాను అని చెప్పి పెట్టాను. చెత్తలాగా ఉండింది. ఏదో కష్టపడి టైం పాస్ కోసం అని చూసామనమాట. అతి కష్టం మీద అస్సలు నచ్చలేదు నాకైతే. అండ్ పిల్లలకు కూడా నచ్చలా. వాళ్ళకేమంత ఇదనిపించలేదనమాట. ఇంకోండి ఇలా ఇస్తున్నాను చిన్నగా పళ్ళుకి కూడా దురద కొంచెం ఇదవుద్ది. అండ్ వాడు కూడా ఏదో చిన్న ముక్కలు నోట్లోకి వెళ్తాయి అని చెప్పి ఆ రోజు క్యారెట్ రసం చేస్తున్నాను. ఇది సండే. క్యారెట్ రసం చేస్తున్నాను. ఇంకా బీన్స్, పొటాటో, క్యారెట్ వేసి ఫ్రై చేశాను అనమాట కర్రీలాగా. ఈయనేమో సాటర్డే నైట్ మా టైం 10:30కి ల్యాండ్ అయ్యారు. ఆయన టైం అక్కడ సియాటల్ టైం 12:30 మధ్యాహ్నం. ఇంకా ల్యాండ్ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడడానికి అవ్వలేదు. నాకేమో నిద్ర వచ్చేస్తుందో పక్కన. ఎందుకంటే ముందు రోజు నైట్ అసలు నిద్ర లేదు. ఇంకా నిద్ర వచ్చేస్తుంది విపరీతంగా. వాళ్ళేంటంటే కార్ రెంట్‌కి తీసుకున్నారు కదా! సో, అది పిక్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంట. అక్కడి నుంచి పిక్ చేసుకొని వెళ్ళాలంట అకామిడేషన్‌కి. సో, వాళ్ళ తలకాయ నొప్పుల్లో వాళ్ళున్నారు. ఇంకా బాగోదులే మాట్లాడడం అన్నట్టు ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. ల్యాండ్ అయ్యాను. ఇంక ఇలా వెయిట్ చేయాలి. ఈవినింగ్ 5:00 నుంచి చెక్ ఇన్ అంట ఎయిర్‌బిఎన్‌బి. సో, వెయిట్ చేయాలి అని అన్నారు. నా వల్ల కాదు అంతవరకు. అప్పటికి మళ్ళీ టైం 1 అయిపోద్ది స్టాక్‌హోమ్‌లో. చాలా కష్టంలే నేను పడుకుంటాను అని చెప్పాననమాట. సో, ఇది అకామిడేషన్. చాలా పెద్ద విల్లా. నాకైతే భలే నచ్చేసింది. అంత పెద్ద విల్లాలో ఉండేది నలుగురే మళ్ళా. ఈయన కొలీగ్స్ ఈయనతో పాటు నలుగురనమాట. సో, చాలా బాగా నచ్చేసింది. ఈయన రూమ్ కూడా చూపించారు. భలే ఉండింది అసలు. అదండి ఈ వ్లాగ్‌కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అని ఇలాగే ఈయన అక్కడ చూసే ప్లేసెస్ కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీకు అవి కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్. Seeing monsters out your window. No, you can't sleep. You pretend though you don't have to play the hero.
scream.